నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలోని 15 శ్లోకాలు నేర్చుకున్నామండి. ఈరోజు 16వ శ్లోకం నేర్చుకున్నాము. అంతకంటే ముందుగా మనము వినాయకుని ప్రార్థన చేసుకున్నామండి. వినాయకుడి శ్లోకం చదువుకున్నాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నెక్స్ట్ గురువులకు సంబంధించి శ్లోకం చదువుకున్నామండి. గురువుల అనుగ్రహం కోసం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నెక్స్ట్ మనం పరమాత్మ ధ్యానం చేసుకుందామండి. ధ్యాన శ్లోకం చదువుకుందాం. చూడండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునేన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబత్వమానుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. మనం అధ్యాయానికి ముందు గీతా ప్రెస్ బుక్లో ఓం శ్రీ పరమాత్మే నమః ఉంటుంది కదండి. అది కూడా మనం 3 times చాంటింగ్ చేసుకుందాము. చూడండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అయితే ఇప్పుడు వచ్చేసి మనం 15 శ్లోకాలు ఆల్రెడీ నేర్చుకున్నామండి. ఈరోజు 16వ శ్లోకం నేర్చుకున్నాము. చూడండి. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. 1 time చదివాను కదండి. ఇవి అండర్లైన్ ఎందుకు చేస్తున్నాను అర్థమైంది కదండి. మనం ఎక్కడ వరకు ఆపాలి, ఎక్కడ వరకు చదవాలనేది మనకి ఇక్కడ కామా అండర్లైన్ పెట్టానండి. పిల్లలకు కూడా అర్థమవుతుంది. అలానే పెద్దవాళ్ళు కూడా నేర్చుకొని పిల్లలు కూడా చదువుతాను ఉద్దేశంతో ఒక ఆంటీ నేర్పిస్తున్నారండి భగవద్గీత క్లాసెస్. ఇంకా తన దగ్గర నేను నేర్చుకొని నేను అప్లోడ్ చేస్తున్నానండి. మళ్ళీ 3 times అవుతాను. చూడండి ఈ శ్లోకాన్నే. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. ఫస్ట్ టైం అయిపోయింది. సెకండ్ టైం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. 3rd time చదువుతున్నాను. చూడండి ఆ శ్లోకాన్ని. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. దానికి సంబంధించిన మీనింగ్ చూడండి. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకములను శంఖములను పూరించిరి. అయితే మీకు ఇక్కడ 16వ శ్లోకం వచ్చేసి నేను నోట్స్లో కూడా ఇస్తున్నాను. చూడండి. మనకి 16వ శ్లోకం నేను భావము అలానే లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నాను. లైఫ్ కొటేషన్ ఎందుకంటే మనం ఒక శ్లోకాన్ని మన లైఫ్కి కూడా అన్వయించుకొని మనం బతికామనుకోండి, మన లైఫ్ని మనం లీడ్ చేయగలిగితే మటుకి మనం చాలా సంతోషంగా ఉంటామండి. చూడండి ఒకసారి దానికి సంబంధించిన భావము. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. నకులుడు సుఘోషం అలానే సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. వీళ్ళు ఏంటంటే అండి, ఇక్కడ కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు అని, నకులుడు సుఘోషం అనే శంఖాన్ని ఊదారని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని ఊదారని చెప్తున్నారండి ఇక్కడ భావంలో. ఇక్కడ లైఫ్ కొటేషన్ చూడండి 16వ శ్లోకానికి సంబంధించి.
ధర్మబలముతో శంఖనాదం చేస్తే అది విజయం ఖాయమని ప్రకటించినట్లే. ధర్మబలం అంటే ఇక్కడ మనకి కొటేషన్లో ఏంటంటే అండి, వీళ్ళు ధర్మం వైపు నిలబడి ఆ బలంతో శంఖనాదం గనక చేస్తే అది విజయం ఖాయమని ప్రకటించినట్లే అని ఇక్కడ మనకి ఈ లైవ్ కొటేషన్లో ఉందండి. అయితే ఇది వచ్చేసి మనకి ఇది చిన్నపిల్లలకి మనం నేర్పించడానికి చాలా బాగుంటుందండి. భావం ఉంటుంది, వాళ్ళు కాస్త శ్లోకం నేర్చుకొని భావం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ భగవద్గీత యథాతథం బుక్ అనేది మనం పెద్దవాళ్ళు నేర్చుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఇది మన హిందువుల దైవ గ్రంథం కాబట్టి. ఇప్పుడు నేను వచ్చేసి 16వ శ్లోకానికి సంబంధించి నేను యథాతథం బుక్లో మనకి ఎలా ఉందో చూడండి. 16వ శ్లోకం ఇక్కడ చూడండి, మనకి 16, 17, 18 శ్లోకాలు ఇక్కడ కలిపిచ్చారండి. ఇక్కడ మీనింగ్ కానీ ఇక్కడ భాష్యము ఒకసారి చూడండి. శ్లోకం చదువుతాను చూడండి. ఇక్కడ 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, ఇక్కడ దాని కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకమను శంఖములను పూరించిరి. ఇది 16వ శ్లోకానికి సంబంధించిందండి యథాతథం బుక్లో. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి భాష్యం కూడా ఉంది. భాష్యం ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి ఇది మొత్తం చదువుతాను చూడండి. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, గొప్ప భుజ పరాక్రమం గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరినూ వారి వారి శంఖములను పూరించిరి. ఇక్కడ మనకి ఈ శ్లోకానికి సంబంధించి 16, 17, 18 శ్లోకాలు కలిపి ఇచ్చారండి భాష్యము. ఒకసారి చదువుతున్నాను చూడండి. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించుటమనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామములో సంహరించబడునను సూచనలో అప్పటికే స్పష్టమయ్యెను. పితామహ భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులందరూ యుద్ధరంగములో నిలిచి ఉండిరి. వారందరికీ మృత్యువు తప్పదు. ఈ విపత్తులకన్నిటికీ కారణము ధృతరాష్ట్రుడు. ఎందుకనగా అతడు తన పుత్రుల ఆలోచన ధోరణులన్నిటినీ ప్రోత్సహించెను. ఈ 3 కలిపి ఉన్నాయండి, అందుకని నేను భాష్యం కూడా చదివాను. అయితే మనకు వచ్చేసి 17, 18 శ్లోకాలు కూడా నేర్చుకుందామండి. ఆ తర్వాత ఇవి కూడా చూసుకుందాం ఒకసారి యథాతథం బుక్లో కూడా. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు మనం ఈరోజు వచ్చేసి 16వ శ్లోకం నేర్చుకున్నాము. 17 తర్వాత 18 శ్లోకాలు కూడా నేర్చుకుందామండి. నేను ఇవి ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పానండి, మనము పెద్దవాళ్ళం నేర్చుకుంటే చిన్నపిల్లలకు కూడా మనం నేర్పిస్తే ఈ సమాజానికి మనం మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. మనకి భగవంతుడు ఈ జన్మ ఇచ్చినందుకు మనం ఎప్పుడైనా సరే ఒకరికి కీడు అనేది తలపెట్టకూడదండి. భగవంతుడు చెప్తున్నాడు, మనకొకళ్ళు హాని చేయాలని చూసినా సరే ఎప్పుడైతే కర్మ అనేది వదిలిపోయే టైం వచ్చినప్పుడు భగవంతుడు మనం అనాల్సిన పని లేదండి, భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళకి ఎటువంటి కర్మ ఇవ్వాలనేది మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి. కాబట్టి మనకి భగవద్గీతలో భగవంతుడు ఎలా అయితే చెప్పాడో మనం అలా గనక ప్రవర్తించగలిగితే అంతకన్నా జన్మ ధన్యం ఏమీ లేదండి. ఈరోజు చెప్పాలనుకున్న 16వ శ్లోకం చెప్పానండి. 16వ శ్లోకం పూర్తయింది. లోకా సమస్త సుఖినో భవంతు
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.